హలో అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. సో, బేసికల్‌గా ప్రతి ఒక్కరు గూడా ఏమనుకుంటారంటే, ఐటీలో జాబ్ రాకపోతే ఇంకా లైఫే సెటిల్ అవ్వలేదు అనేసి టెన్షన్ పడిపోతూ, భయపడుతూ అలానే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి గూడా కోడింగ్ రావాలని రూల్ ఏం లేదు గదా! ఆబ్వియస్‌లీ. సో, బేసికల్‌గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒకరికి ఫినాన్స్‌లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొందరికి టాకింగ్‌లో బాగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొందరికి డిజిటల్ మార్కెటింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి గూడా ఉన్న అందరికి గూడా కోడింగే రావాలి. కోడింగే వచ్చి ఉండాలి. కోడింగ్ ఇంకా అది మ్యాండేటరీ అనేది ఏం లేదు గదా! ఈవెన్ దో బీటెక్ స్టూడెంట్స్‌కైనా, ఎంసీఏ స్టూడెంట్స్‌కైనా లేకపోతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్‌కైనా ఎవరికైనా గూడా కాకపోతే అక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. వన్స్ సరే మీరు బీఎస్సీ తీసుకున్నారు, బీటెక్ తీసుకున్నారు, ఏదో ట్రైల్ ఇద్దామనేసి అనుకున్నారు. కాకపోతే అక్కడ సక్సెస్ అవ్వకపోవచ్చు. కోడింగ్ అర్థం కాకపోవచ్చు కొంతమందికి కదా! ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నేర్చుకోవాలన్నా లేదా వదిలేయాలన్నా గూడా. కాకపోతే వదిలేయడం అంటే అసలు మీ కెరీర్‌నే వదిలేసుకోవడం అలా కాదు నేను చెప్పేది. ఈ పార్ట్‌లో ఒక రూట్‌లో, ఒక పాత్‌లో మీకు అర్థం అవ్వట్లేదు అంటే ఇంకా ఎన్ని మంత్స్ చూసినా, ఎన్ని ఇయర్స్ చూసినా అవ్వట్లేదు, కోడింగ్ రావట్లేదు అంటే వేరే పాత్‌ని చూజ్ చేసుకోవడం చాలా చాలా బెటర్ అనేసి చెప్తున్నాను. సో, ఇక్కడ నేను కొన్ని ఆప్షన్స్ అనేవి ఇస్తున్నాను. అంటే కోడింగ్ రాకపోయినా గూడా హై పేయింగ్ జాబ్ రోల్స్ అనేవి ఏమేమి ఉంటాయి అనేసి. దాంట్లో మొదటిదొచ్చేసరికి సీఏ. మీ అందరికీ తెలుసు చార్టర్డ్ అకౌంట్. సీఏ చేయాలి దీనికోసం. సో, బేసికల్‌గా ఇక్కడ కొన్ని లాక్స్‌లో సాలరీస్ అనేవి ఉంటాయి దీనికి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే లైక్ లాయర్. లాయర్ అంటే లా చేయాలి గదా! మనము. సో, బేసికల్‌గా ఇక్కడ ఒక్క మంచి డీలొచ్చిందంటే చాలు. ఒక మంచి ఒక కేసొచ్చిందంటే చాలు. మంచి ఫీజనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే మనందరం ఫెమిలియర్ వర్డే గదా! ఇదంతా గూడా. కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ అండ్ అలాగే రియల్ టైమ్‌లో మనకి లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి కదా! ఇంకా మీరు చదువుకున్నారు, ఇంకా కొంచెం స్మార్ట్ టెక్నాలజీలో ఉన్నారు కాబట్టి ఇంకా మంచిగా యూజ్ చేసేసుకొని మంచిగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఒక మంచి డీలొచ్చిందా చాలు. ఇంకా లైఫ్ సెట్ అయినట్టే. రైట్? అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఎయిర్‌లైన్ అనమాట. ఎయిర్‌లైన్ జాబ్స్. సో, బేసికల్‌గా ఇక్కడ మంచి అట్రాక్టివ్ సాలరీస్ ఉంటాయి. అండ్ దాని తర్వాత మంచి లైఫ్ స్టైల్ గూడా లీడ్ చేయొచ్చు. రైట్? అండ్ దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్. మీ అందరికీ తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాండ్, కంపెనీ ఎవ్రీథింగ్ కూడా డిజిటలైజ్ అయిపోతున్నాయనేసి, ఆన్‌లైన్ అవుతున్నాయనేసి. సో, ఆన్‌లైన్‌లో డీల్ చేయాలి, ఎవ్రీథింగ్ ఉండాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది వచ్చిన పర్సన్ ఆ కంపెనీకి ఉండాలి. కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ గూడా ఫర్దర్‌గా గూడా మంచి ఆపర్చునిటీ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన 5 ఏవైతే ఉన్నాయో ఏఐ వచ్చినా, ఇంకేమొచ్చినా గూడా రీప్లేస్ అవ్వనివి. అంటే లాయర్ తీసుకోండి, రియల్ ఎస్టేట్ తీసుకోండి, సీఏ తీసుకోండి, అండ్ అలాగే ఎయిర్‌లైన్ జాబ్స్ తీసుకోండి. ఇవన్నీ గూడా డిజిటల్ మార్కెటింగ్ తీసుకోండి. ఇవన్నీ గూడా ఏఐ వచ్చినా గూడా ఇవన్నీ మాన్యువల్‌గా చేయాల్సినవి. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఫ్యూచర్‌లో గూడా రాకుండా ఉంటుంది. ఎంత ఏఐ హెల్ప్ తీసుకుంటామేమో, కాకపోతే మొత్తం ఏఐ వచ్చి పని చేయదు గదా! సో, మనము డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఏదైనా నేర్చుకోలేనిది ఉంటే ఏఐని యూజ్ చేసుకొని మనం నేర్చుకోవచ్చు. సజెషన్స్ తీసుకోవచ్చు. అండ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ దాని తర్వాత మనకి లాయర్ అంటే బు మే బేస్క్ బేసికల్‌గా మనమైతే లైక్ రియల్ టైమ్‌గా ఏం చదువుకున్నామో అదుంటది. ఇంకేదైనా సెక్షన్ అవి ఇవి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటే ఆన్‌లైన్‌లో ఏఐని యూజ్ చేసుకొని దాన్ని క్లియర్ అప్ చేసుకోవడం. అంటే మనం నేర్చుకోవడం కోసం యూజ్ చేస్తామేమో గానీ, పూర్తిగా వర్క్ అనేది దానిపైన ఏఐ పైన డిపెండ్ అవ్వదు కాబట్టి, సో, ఇవన్నీ గూడా ఫ్యూచర్‌లో ఉండే జాబ్స్ అనేసి అనుకోవచ్చు. ఎవరైతే అసలు కోడింగ్ రావట్లేదనేసి భయపడుతూ ఉన్నారో, అసలు లైఫే సెటిల్ అవ్వదేమో అనేసి ఒక దాంట్లో ఉన్నారో, ఒక బౌండరీలో బాక్స్‌లో ఉండి థింక్ చేస్తున్నారో అది బిగ్గెస్ట్ మిస్టేక్ మీరు ఫస్ట్ చేసేది. సో, ఒక ఎడ్జ్‌టెక్ నుంచి నేను మాట్లాడుతున్నాను పైథాన్ లైఫ్ నుంచి. కోడింగ్ ఇంకా రావట్లేదు అన్నా గూడా ఫోర్స్‌గా ఇది చేయడం గూడా కరెక్ట్ ఏం కాదు. ఎంత అర్థమయ్యే వేలో చెప్పినా గూడా అర్థం అవ్వట్లేదు అంటే ఇట్స్ రైట్ టైమ్ టు స్కిప్ ఇట్. ఓకే. సో, ఇదండి. సో, యాహ్! ఎవరైతే వేరే పాత్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇలా వేరియస్ ఆప్షన్స్ గూడా ఉంటాయనేసి చెప్పాలనుకుంటున్నాను. అంతే అండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే టీచింగ్ ఎవ్రీథింగ్ గూడా అది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక మంచి ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకొని చెప్తాడు గదా! వితౌట్ ఎనీ జెలస్.
అలా అంత నీట్‌గా అంత లైక్ బాండ్‌తో చెప్పే అంత రేంజ్‌లో ఉంటుందనమాట. మీరు ఈవెన్ దో నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అయినా, బిగినర్ అయినా ఒక క్లాస్ ఇనండి. క్లాస్ అంటే మరి ఎలా ఫీజు కట్టాలంటే నో నీడ్. దానికి ఫ్రీ క్లాస్ గూడా ఉంది మాతో. అంటే ఈ 1999కే దీనికే ఫ్రీ క్లాస్ అంటే డెమో క్లాస్ అనేసి ఉంటుంది. దాన్ని జూసి మీరు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా దీని టాపిక్ గురించి లైక్ ఈ కోర్స్ గురించి మాట్లాడతాను జూడండి. ఈ 1999 అన్నాను. దీంట్లో మీకు లైక్ ఈఎంఐ ఆప్షన్ గూడా ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్‌తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ గూడా ఉంటుంది. ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ గూడా ఉంటుంది. సో, వాట్ నాట్ ఎవ్రీథింగ్ గూడా కవర్ అప్ అయిపోయి ఉంటాయి. దీంట్లో మీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సిలబస్ అన్నమాట. సిలబస్ జూడండి ఎవ్రీ టూల్ గూడా మీకు కవర్ అయితుంది. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్, ఓప్స్, ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ నంపై, మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఎవ్రీథింగ్ గూడా ఉంటాయి దీంట్లో మీకు. ఓకే. సో, యాహ్! మీరు ఇవన్నీ గూడా చూసేయండి. సిలబస్ ఇంకా ప్రత్యేకంగా తెలుసుకోవాలన్నా, ఫ్రీ డెమో చూడాలి అన్నా గూడా నేను డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ గూడా ఇచ్చేస్తాను. మీరు అప్రోచ్ అయిపోతే చాలు. మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది. మీకు ఎవ్రీథింగ్ గూడా హెల్ప్ జేయడానికి. ఓకే. లేదా ఎఫ్ఎస్‌పి అనేసి ఫుల్ స్టాక్ పైథాన్ అనేసి కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. నేను అక్కడ గూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.